మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ స్పోక్స్ పర్సన్ మౌనికా సుందర్ గారు. అయితే బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దారుల గురించి ఇక్కడ నిరసన వాతావరణం నెలకొంది. సంఘీభావ సభ ఏర్పాటు చేయడం జరిగింది. సో అందులో భాగంగా తను ఏమంటారు, అక్కడ జరిగేటువంటి మారణకాండ గురించి తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నిరసన వ్యక్తం చేయడం అనేది ఓన్లీ చేయలేదండి, మేము సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇంకా బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళకు వస్తుంది. ఎందుకంటే ఇస్లాం అనే ఒక మతోన్మాదం ఎట్లాంటిది అంటే అక్కడ ముస్లింలు కాని వాళ్ళని బ్రతకనివ్వరు. అది మనం పాకిస్తాన్ లో చూసినాం, అదే బంగ్లాదేశ్ లో చూస్తున్నాం. అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి తెలియలేదు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి తెలుస్తుంది, అంతే తేడా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ రక్షణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా తీసుకొచ్చింది. అందుకే వాళ్ళని అక్కడ వాళ్ళు తట్టుకోలేకపోతే తిరిగి పోరాటం చేయలేని పక్షంలో వాళ్ళు భారతదేశానికి రావచ్చు, ఇక్కడ స్వాభిమానంతో బ్రతకొచ్చు. కానీ వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళ మీద యుద్ధం చేయాలి అనేదే మేము కోరుకుంటున్నాం. ఆ యుద్ధానికి మేము మద్దతు ఇస్తాం. సరే మేడం, అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రీసెంట్ గా తెలంగాణలో కూడా కొన్ని గుళ్ళ మీద దాడులు జరిగినాయి. బంగ్లాదేశ్ లో హిందువులు ఎక్కడ చూసుకున్న హిందువుల మీదనే దాడి జరుగుతుంది. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారంటే హిందువుల మధ్య ఐక్యత లోపించిందా? అందరికీ హిందువులే కనిపిస్తున్నారా? హిందువులు కుల, ప్రాంత, భాష ఆధారంగా విడిపోవడం వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. కుల ఆధారంగా మనని విడదీస్తారు, భాష ఆధారంగా మనని విడదీస్తారు, ప్రాంత ఆధారంగా మనని విడదీస్తున్నారు. ఇదన్నీ విడదీయడంలో పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్ ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ అనొద్దు, దాన్ని కాంగ్రెస్ అనాలి. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఉన్న ఈ టైంలో తెలంగాణలో చూడండి ఎన్ని దేవాలయాలు కూల్చుతున్నారు, ఎన్ని దేవాలయాలు మంట పెడుతున్నారు, ఎన్ని అమ్మవారి పండాలను కూడా కూల్చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు ఈ జిహాదీలు అంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు విర్రవీగడం అనేది వాళ్ళకు కామన్ అన్నమాట. కాంగ్రెస్ అండదండలు చూసుకొని హిందువుల మీద దాడులు, కాంగ్రెస్ అండదండలు చూసుకొని హిందూ దేవాలయాల మీద దాడులు, కాంగ్రెస్ అండదండలు చూసుకొని హిందూ ఆడపిల్లల్ని లేపుకెళ్లడం, ఇవన్నీ చేస్తుంటారు ఈ ఇస్లామిక్ జిహాదీ దురాక్రాంతలు. వీళ్ళు మన దేశంలో ఉండి మన పక్కనే ఉంటారు. కాబట్టి వీళ్ళ నుంచి వెళ్ళి తస్మాత్ జాగ్రత్తగా మనం ఉండడంతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ లాంటి ప్రభుత్వాలను పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీకి మీరు మద్దతు ఇచ్చినప్పుడే ఎట్లయితే హిందూ స్వాభిమానం రామజన్మ భూమి ద్వారా కాపాడుకున్నామో, భారతదేశం విడిపోకుండా ఆర్టికల్ 370 తీసి కాపాడుకున్నామో, అట్లాగే ప్రతి హిందువును కూడా కాపాడుకునేది కేవలం భారతీయ జనతా పార్టీయే. కాబట్టి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉంటే హిందుత్వం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, ధర్మం బాగుపడుతుంది, దేవాలయాలకు కూడా రక్షణ ఉంటుంది. మేడం, ఇంకా వక్ఫ్ బోర్డు గురించి కూడా ఇష్యూ జరుగుతోంది సెంట్రల్, దీని గురించి మీరు ఏమంటారు? వక్ఫ్ బోర్డు అనేది అదే అండి, భారతదేశాన్ని గజ్వే హింద్ చేయాలన్న వాళ్ళ ఉద్దేశం కోసం స్థాపించిన ఒక సంస్థ. ఇప్పుడు ఆ సంస్థ ఏమంటారు, మొక్క ఉన్నప్పుడు మనం పీకలేకపోయినందుకు ఇప్పుడు అది మానేది, ఒక పిశాచి లాగా అయింది. ఆ రాక్షసి అది ఎంత అంటే భూమి పిశాచి అన్నమాట, భూమిని ఆక్రమించుకుంటూ వెళ్ళడం. ఇదివరకు దేవాలయ భూములు ఆక్రమించేది, ఇప్పుడు మొన్న మేడ్చల్ల చూసిన లేదా ఇల్లులు కూడా ఆక్రమించుకుంటాం. మనం కట్టుకున్న ఇల్లులు కూడా వక్ఫ్ ఇది నాది అంటే అది వాళ్ళది అయిపోతుంది. కాబట్టి ఇల్లులు ఉన్న ప్రతి ఒక్కరు, భూమి జాగా ఉన్న ప్రతి హిందువు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉంటే వక్ఫ్ బోర్డు లాంటి భయంకరమైన చట్టాలను తీసేసి ఈ దేశాన్ని హిందూ దేశంగా, హిందువులకి ఈ ధర్మాన్ని హిందువులు ధైర్యంగా హిందువులని చెప్పుకునే లాంటి పరిస్థితిని భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చి ఇవ్వగలదు. కాబట్టి ప్రజలందరూ కూడా హిందువుగా ఉండండి, హిందువుగా గర్వించండి, హిందువుగానే మరణించండి. కాబట్టి ప్రజలందరూ కూడా హిందువుగా గర్వంగా ఉండాలి, హిందువుగా జీవించాలి, హిందువుగానే మరణించాలి. గుర్తుపెట్టుకోండి, తిరిగి హిందువుగానే ఒక హిందూ తల్లి కడుపులోనే పుట్టే లాంటి సంకల్పంతోనే మనం మరణిస్తాం. కాబట్టి మనకు మరణం అనేది ఉండదు. మళ్ళీ 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 హిందువుగా పుట్టాలి, మళ్ళీ మళ్ళీ భరతమాతకు మనం మన సేవను అందించాలి, మళ్ళీ ధర్మానికి కూడా మన సేవను అందిస్తూ ఉండాలి. హిందువుల మీద దాడి జరగకుండా, దేవాలయాల మీద దాడి జరగకుండా ఉండాలంటే అసలు ఒక భయం అనేది ఉండాలి. సో దాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? హిందువుల మీద దాడి జరగొద్దన్నా,
హిందూ దేవాలయాలు బాగుండాలి అన్నా, హిందూ ధర్మం పరిరక్షణగా ఉండాలి అన్నా మనము మొదటగా చేయాల్సింది కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా ఎన్నుకోవద్దు. ఈవెన్ ఒక కార్పొరేటర్ ఎలక్షన్ అయినా కూడా మీరు కమలం పువ్వు మాత్రమే ఓటేస్తే అప్పుడు రాజ్యాధికారం ఉండడంతో పాటుగా అప్పుడు మీ రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. మీరు కాంగ్రెస్ కి ఓటేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది మాకు కష్టం వచ్చినప్పుడు అన్నప్పుడు మేము ఏం చేయమంటారు? మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్ మీరు బీజేపీకి ఓటేయండి, అప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు రావడానికి మేము ముందుంటాం. ఎందుకంటే మీరు మాకు పవర్ ఇవ్వనప్పుడు మేము ఎట్లా చేయగలుగుతాం?